మొదటి భార్య చనిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నప్పటికీ తన అనారోగ్యం దృష్ట్యా తన నిర్ణయం మార్చుకున్నారు. 1947 డిసెంబర్లో ఒకరోజు అంబేద్కర్ ముంబై వచ్చినప్పుడు డాక్టర్ మాల్వాంకర్ క్లినిక్ను సందర్శించారు. డాక్టర్ చెకప్ పూర్తయ్యాక ఆయన దాదర్లోని తన నివాసం రాజగృహకు వెళ్లాల్సి ఉంది. శారదా గారు కూడా దాదర్లోని పోర్చుగీస్ చర్చి ఎదురుగా నివసించేవారు. దారిలో ఆమెను ఇంటి దగ్గర దింపుతానని అంబేద్కర్ చెప్పారు. అదే రోజు శారదా గారితో బాబాసాహెబ్ ఇలా ప్రపోజ్ చేశారు. నాతో పాటు ఒక సహచరుని తీసుకురావాలని నా ప్రజలు, నా సహచరులు నాకు చెప్తూ ఉంటారు. కానీ నాకు నచ్చే, నాతో పొసగే మహిళ దొరకటం కష్టం. నా ప్రజల కోసం నేను ఇంకా కొంతకాలం బతకాలి కాబట్టి నన్ను చూసుకునే మనిషి ఒకరు నాకు అవసరం. నాకు సరైన జోడీ కోసం నా అన్వేషణను నీతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని అన్నారు. శారద